మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అతను పదునైన ప్రశ్న. పాలకులు పెత్తందారుల మెదళ్ళలో పేరుకుపోయిన అహంకార పొరలను చీల్చుతూ తన ప్రయాణం సాగించే అత్యంత పదునైన ప్రశ్న కూడా అతనే. ప్రస్తుత సమాజంలో పురుడు పోసుకుంటున్న పేదరికాన్ని పురిట్లోనే చంపాలన్న లక్ష్యంతో ప్రసంగాలే పెట్టుబడిగా ప్రయాణం సాగిస్తున్న మనందరి లాంటి ఒక బక్క పలుచని వ్యక్తి. సామాజిక ప్రజా ఉద్యమాల వేదిక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం నాతో ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అంశాలు, అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ. చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. ఈ ఖమ్మం వైపు ఇటీవల పర్యటన చాలా తగ్గిపోయాయి. మీ ఇటీవల గతంలో అనేక ప్రజా ఉద్యమాల సమయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమ సమయంలో పూర్తిగా మీ ప్రయాణాలు సాగిస్తూ వచ్చేవారు. ఇటీవల కాలంలో కొంత తగ్గినట్టు అనిపించింది. ప్రస్తుతం అసలు ఆరోగ్యం ఎలా ఉంది, ఎట్లా నడుస్తుంది ప్రయాణం అంతా? ఓకే, ఇప్పుడు సమాజంలో మాట్లాడే రాసే వాళ్ళ అవసరం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సమాజం యొక్క అవసరాలను తీర్చడం అనేది, తీర్చే సందర్భం ముందుకు వచ్చినప్పుడు మన అనారోగ్యం అనేది అంత ముఖ్యమైనది కాదు. కనుక ఇవాళ ఉన్న దేశ రాష్ట్ర పరిస్థితుల్లో ఎక్కువ మంది, ఎక్కువ గొంతులు వినిపించటం వలన ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, ఒక మానవీయ విలువని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రయత్నంలో భాగంగా మీలాంటి వాళ్ళు, ప్రజలు, విద్యార్థి యువజనులు అందరి ప్రోత్సాహం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. నిన్న ప్రజాకళామండలి నాయకుడు, కోశాధికారి, గత 30 ఏళ్లుగా ఆ సంస్థ పనిచేస్తుంది తెలంగాణ నేల మీద. ఆయన అనారోగ్యంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నిన్న సత్తెనపల్లి వెళ్ళి అక్కడ ప్రోగ్రాం చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళి, విజయవాడలో ఇవాల్టి భారతదేశంలో అమలవుతున్న ఫాసిజం, ఆ ఫాసిజం సందర్భంలో యువతరం ఎలాంటి పాత్ర వహించాలి అనే విషయం మీద మాట్లాడి నైటు ఖమ్మం చేరుకున్నాను. ఖమ్మంలో పీడిఎస్యు సభ ఇవాళ జరుగుతూ ఉన్నది. 50 ఏళ్ళయింది పీడిఎస్యు ఏర్పడి. ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలని తెలుగు నేల మీద విస్తరించి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ఒక సంస్థ 50 ఏళ్ల ఉత్సవాలను జరుపుకోవటం అనేది ఒక అపురూపం. ఆ సభకి హాజరు కావడం కోసమే ఇవాళ ఖమ్మం వచ్చాను. మీతో మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. ఎస్ సార్, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ముందుగా మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, ప్రొఫెసర్ కాసిం అసలు పేరేంటి? ఒక ఆర్టికల్లో నేను చదువుతున్నప్పుడు మీ మీద కొన్ని అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రొఫెసర్ కాసిం అలియాస్ కార్తీక్ అని చదివాను. ఎవరి కార్తీక్ అసలు? నా పేరు, నా అసలు పేరు మా అమ్మ నాన్న పెట్టిన పేరు కాసిం. ఓకే, కాసిం అనే పేరు నిజానికి నా పేరు చూడగానే నన్ను ముస్లిం అనుకుంటారు. కానీ నాకు ఏ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు. కానీ అనివార్యంగా మా అమ్మ నాన్న విశ్వాసాలు ఉన్నాయి కనుక ఆ ప్రకారం చూసినప్పుడు నేను ఒక దళిత్ మాదిగ ఫ్యామిలీలో పుట్టాను. అయితే ఆ రోజుల్లో మా అమ్మ నాన్నకు ఉండే విశ్వాసాల్లో భాగంగా మా గ్రామంలో, నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబట్పల్లి గ్రామం మాది. ఆ గ్రామంలో పీర్ల పండుగ అనేది చాలా వైభవపేతంగా జరుగుతుంది 10 రోజులు. కనుక ఆ ఊరిలో ఉన్న అన్ని కులాల వాళ్ళు, రెడ్ల నుంచి మొదలు పెడితే కోమట్లు, బ్రాహ్మణులు, బీసీలు, దళితులు అందరూ కలిసి ఆ పండుగ చేస్తారు. రెడ్లల్లో కూడా నా ఫ్రెండ్ హుసేన్ రెడ్డి, హుసేందర్ రెడ్డి అని ఇట్లా పేర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అక్కడున్న పీరు, కాసిం పీరు, హుసేన్ పీరు, మౌలాలి పీరు, ఆ పీర్ల పేర్లు పెట్టుకోవటం ఒక ఆనవాయితీగా. హిందువులే, ముస్లింలుగా, ముస్లింలకు ఎలా ముస్లింల పేర్లే ఉంటాయి. కనుక ఆ పద్ధతిలో భాగంగా మా అమ్మ నాన్న కాసిం పీరుకు మొక్కుకొని నాకు కాసిం అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతోనే నా రిజిస్టర్ బడిలోకి వెళ్ళినప్పుడు ఆ పేరే రికార్డ్ అయ్యింది. అదే పేరుతో ఈ సమాజంలో, భారతదేశంలో కాసిం అనే పేరు అందరికీ తెలిసిందే. ఇక దీనికి అలియాసులు, ఇతరతర పేర్లు ఏమీ లేవు. అయితే 2020 జనవరి 18వ తారీఖు నాడు నన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆనాడు ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి.
అప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు 2020 జనవరిలో విప్లవ రచయితల సంఘానికి 50 ఏళ్ల సందర్భంగా హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు 1000 మంది డెలిగేట్స్తో మేము చాలా గొప్పగా అపురూపంగా సభలు చేశాం, మహాసభలు, 50 ఏళ్ల మహాసభలు. శ్రీశ్రీ లాంటి కవి, మహాకవి విప్లవ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఆ సంస్థ 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆ సంస్థ మార్క్సిజము, లెనినిజము, మావో ఆలోచన విధానాన్ని నమ్ముతుంది. సాహిత్య సాంస్కృతిక రంగంలో మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని ప్రచారం చేస్తుంది, వర్గ పోరాటాన్ని ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారం చేసే సంస్థకి 2020 జనవరి 12వ తారీఖు నాడు నేను 50 ఏళ్ల విరసానికి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. 1000 మంది ప్రతినిధుల మధ్యన నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే నేను విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శిని అయ్యానో ఒక వారం రోజులు తిరగక ముందే తెలంగాణ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అప్పుడు నా మీద యుఏపిఏ అనే ఒక కొత్త చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టంని నా మీద ప్రయోగించి జైలు నుంచి బయటికి రాకుండా దాదాపుగా ఒక 6 కేసులు నమోదు చేశారు ఏకకాలంలో. ఖమ్మము, వరంగల్లు, మహబూబ్ నగరు, హైదరాబాదు ఇట్లా భిన్నమైన ప్రాంతాల్లో మెదక్ జిల్లా 6 కేసులు నా మీద మోపారు. అప్పుడు పోలీసులు ఒక కట్టుకథను అల్లారు. ఓకే. ఆ కట్టుకథలో కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే నా ముందు అరెస్ట్ అయిన వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉంటాయి. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కాసిము అలియాస్ కార్తిక్ అని ఈ పేరుతో ఈయన మావోయిస్టు పార్టీకి ఉత్తరాలు రాస్తాడు, ఈ పేరుతో ఈయన మావోయిస్టు పార్టీతో సంభాషణ చేస్తాడు అని ఒక రిమాండ్ డైరీలో, రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది కదా కోర్టులో వేసే, ఆ రిమాండ్ డైరీలో రాశారు. నేను ఆ రిమాండ్ డైరీ నా చేతికి వచ్చిన తర్వాత నేను నవ్వుకున్నాను. నిజంగా కార్తిక్ అని నా పేరు ఉంటే బాగుండే కదా, మా అమ్మ నాన్న ఈ పేరు పెట్టుకుంటే. ఇప్పుడు కాసిం అనగానే నన్ను అందరూ ముస్లిం అనుకుంటున్నారు. పోలీసులు ఒక కొత్త పేరును క్రియేట్ చేశారని నవ్వుకున్నాను నేను అది చూసి. కనుక పోలీసుల సృష్టే తప్ప కార్తిక్ అనేది నాకు ఇతరత్ర వేరే నేమ్ లేవు. నిజానికి మనకు తెలుగు నేల మీద కవులు, విప్లవ కవులు, దిగంబర కవులు, అభ్యుదయ కవులు చాలామంది కవిత్వం రాసేటప్పుడు ప్రభుత్వానికి తెలవకుండా మారుపేర్లతో కవిత్వం రాసేవాళ్ళు. మనకి దిగంబర కవులు చెరబండరాజు అసలు పేరు కాదు, అది కలం పేరు. భాస్కర్ రెడ్డి అసలు పేరు. జ్వాలాముఖి వీర రాఘవాచార్యులు ఆయన అసలు పేరు. జ్వాలాముఖి పేరుతో ఆయన కవిత్వం రాస్తాడు. ఇట్లా ఎవరి పేర్లైనా చాలామంది వాళ్ళు కలం పేర్లు పెట్టుకొని రాశారు. కానీ నాకైతే కలం పేరు పెట్టుకోవాలని కూడా అనిపించలే. ఎందుకు అనిపించాలంటే నా అస్తిత్వం, నేను ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన వాడిని. నా తల్లిదండ్రులు పెట్టుకున్న పేరుతోనే నేను ఈ సమాజానికి పరిచయం కావాలి, నాకు మారు పేర్లు అవసరం లేదనుకొని కాసిం అనే పేరుతోనే రాస్తున్నా, కవిత్వం రాశాను, వ్యాసాలు రాస్తున్నా, ప్రసంగాలు ఇస్తున్నా. కనుక కాసిమే ఒక బ్రాండ్. ఇతర పేర్లు ఒక ప్రధాన ప్రశ్న సార్, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం వరకు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు నడిపించాయి. వీటిలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది ఎక్కువగా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు నాయకత్వానికి దూరమయ్యారు. నిజానికి గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా దళిత సమాజం కావచ్చు, అణగారిన సమాజమే దాన్ని భుజానెత్తుకొని పోరాటం చేసినటువంటి సందర్భం కనిపించింది. కానీ నాయకత్వం వహించే సమయం వచ్చేసరికి అక్కడ ఒక తెలియని వ్యక్తి కావచ్చు, లేదా ఉద్యమంలో కాస్తో కూస్తో పాత్ర పోషించిన వ్యక్తి ఒక్కసారిగా నాయకుడు అయిపోవడం, ఇలాంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఎందుకు, అంటే నాయకత్వం వహించే స్థాయికి అణగారిన వర్గాలు ఎదగలేదా? ఆ నాయకత్వాన్ని దక్కించుకోవడంలో ఎందుకు వెనుకబడుతనం ఎందుకు కనిపిస్తుందంట? అయితే తెలంగాణ లాంటి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కలిగిన ఉద్యమాలన్నీ కూడా ఇవి ఒక బూర్జువా డిమాండ్ స్వభావం కలిగి ఉంటాయని మార్క్సిస్టులు విశ్లేషిస్తూ ఉంటారు. 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. మళ్ళీ 94, 95 కాలంలో ఉద్యమం వచ్చింది. 2 దశలుగా జరిగింది. 95, 96లో తెలంగాణ జనసభ లాంటి సంస్థలు ఏర్పడి ప్రారంభించిన ఉద్యమం 2009కి వచ్చేసరికి అది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ ఉద్యమ నేపథ్యంలో చూస్తే మీరు ప్రస్తావించినట్లు కింది వర్గాలు మెజారిటీగా పాల్గొన్నారు. ఇవాళ కింది వర్గాలు 1969 ఒకవేళ అనుకుంటే మీరు అన్నట్లు ఏమైనా కింది వర్గాలు అప్పుడు ఇంకా బాగా చదువుల్లోకి రాలేదు కనుక ఎక్కువ మంది నాయకత్వ స్థాయిలోకి వచ్చే అవకాశం లేదని కాసేపు అనుకోవచ్చు. అయినా ఆ రోజు కూడా సదాలక్ష్మమ్మ గారు ఒక దళిత మాదిగ కుటుంబంలో పుట్టిన ఆమె ఎమ్మెల్యే.
కాంగ్రెస్ పార్టీలో. ఆమె ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది. చెన్నారెడ్డి విద్రోహం చేస్తే ఆమె పిలిపించింది, మీరందరూ నిజంగా ఆమె మగవాళ్ళను ఉద్దేశించి, మీరందరూ మగవాళ్ళు అనుకుంటే బయటికి రండి, నేను నాయకత్వం వహిస్తా అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పిలిపించింది ఆమె ఆ రోజుల్లోనే. ఒక దళిత లీడర్. మరి ఆ దళిత లీడర్ అంత పోరాటం చేస్తే చరిత్రలో ఆమె ప్రస్తావన పెద్దగా లేదు. చెన్నారెడ్డి పుస్తకాల్లో కూడా లేదు. చెన్నారెడ్డి ప్రస్తావన చేశారు, ఇంకెవరెవరో ప్రస్తావన చేశారు, కానీ ఆమె ప్రస్తావన లేదు. అంటే కులపరమైన వివక్ష చరిత్ర రికార్డు చేయటంలో, చరిత్రని ముందుకు తీసుకెళ్లటంలో, ప్రచారం చేయటంలో, మీడియాలో చెప్పడంలో కూడా ఆ వివక్ష కొనసాగుతూ ఉంటుంది. దాని మూలంగా కొందరు పేర్లు బాగా ప్రచారంలోకి వస్తాయి, కొందరు పేర్లు ప్రచారంలోకి వస్తాయి. పని చేయకపోయినా సరే పై వర్గాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి. సో 69లో కూడా పరిమితంగానైనా సరే కింది వర్గాల నుంచి వచ్చిన లీడర్షిప్ ఉన్నది. ఇక 2096కు వస్తే అసలుకు కింది వర్గాలే ఉద్యమాన్ని మొదలుపెట్టాయి. మీకు నేను కొంత హిస్టరీ చెప్తాను ఈ సందర్భంగా. మీ ఆర్టీవీ ప్రేక్షకులు చాలామంది లక్షల మంది ఉంటారు కనుక వాస్తవ చరిత్ర తెలవాలి. ఎప్పుడైతే దేవేగౌడ దేశ ప్రధానమంత్రి అయ్యాడో చిన్న రాష్ట్రాలు ఇచ్చాడు ఆయన, కొన్ని జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు. ఎప్పుడైతే కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేవేగౌడ చేశాడో తెలంగాణలో ఉన్న ప్రజలకి, మేధావులకి, బుద్ధిజీవులకి మన రాష్ట్రం ఎప్పటి నుంచో ఒక డిమాండ్గా ఉంది కనుక మనం ఈ సందర్భంలో గట్టిగా అడుగుదాము అనే ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు చిన్న చిన్న సంఘాలు, సమూహాలు. దానితో పాటు రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలంగాణ లాంటి ఇష్యూను మనం ముందుకు తీసుకోగలిగితే మనకి లైఫ్ ఉంటుంది, పొలిటికల్గా బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మన తెలంగాణ నేల మీద ఆ రోజుల్లో ఇంద్రారెడ్డి గారు టీడీపీలో టీడీపీలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుకు రిప్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేడిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఈయన ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడ్డాడు కనుక చంద్రబాబు నాయుడు దగ్గర తీయలే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తెలంగాణకు సంబంధించిన ఒక సంస్థను పెట్టి పనిచేయాలని ముందుకు వచ్చాడు. తర్వాత దేవేందర్ గౌడ్ ఉన్నాడు. దేవేందర్ గౌడ్ కూడా అదే ఆలోచన చేశారు కానీ వాళ్ళంత సక్సెస్ కాలే. అయితే వీళ్ళు ఇట్టుండగా ఎప్పటి నుంచో ఏర్పడి తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తులు తెలంగాణ నేల మీద, ముఖ్యంగా జయశంకర్ సారు కింది వర్గం నుంచి వచ్చినవాడు, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు. 69లో ఆ ఉద్యమానికి ఆ రోజుల్లో నాయకత్వం వహించాడు. ఆ ఉద్యమం విఫలమైంది. మళ్ళీ 95, 96లో ఎప్పుడైతే ఈ డిమాండ్ ముందుకు వచ్చిందో వరంగల్లో ఆయన ఒక సభ పెట్టాడు. ఫస్ట్ సభ నవంబర్ 1వ తారీఖు నిరసన దినం వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేశాడు ఆయన. ఆ తర్వాత మెల్లగా సంఘాలు ఏర్పడడం మొదలైంది. తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది, తెలంగాణ జనసభ ఏర్పడింది. ఈ రెండు పెద్ద సంఘాలకి తెలంగాణ జనసభకి ఆకుల భూమయ్య కన్వీనర్. ఆకుల భూమయ్య కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. తెలంగాణ ఐక్యవేదిక హనుమాన్లు అనేటటువంటి ఆయన ఐక్యవేదికకి నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రెండు ప్రధాన సంఘాలను ముందుకు తీసుకొచ్చారు. ఈ సంఘాల్లో టీచర్లు, లాయర్లు, మేధావులు, విద్యార్థులు కలిసి పనిచేశారు. 98, 96 నుంచి మొదలు పెడితే 98 వరకు తెలంగాణ అనేది ఒక విస్తృతమైన చర్చనీయాంశంగా మారిపోయింది వీళ్ళందరూ పనిచేయటం మూలంగా. ఇక అదే సమయంలో కొద్దిగా విస్తృతమైన ఉద్యమంగా చూసే విప్లవోద్యమం, తెలంగాణ సమాజాన్ని బాగా ప్రభావితం చేసే విప్లవోద్యమం, ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ, మారోజు వీరన్న పార్టీ, జనశక్తి పార్టీ, 3 పెద్ద పార్టీలు. ఈ 3 పెద్ద పార్టీలు తెలంగాణ మీద స్పందించినప్పుడు భువనగిరిలో మొట్టమొదలు 97 మార్చి 6, 7, 8 తారీఖులలో భువనగిరిలో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభని విజయవంతం చేయడానికి తన గాత్రాన్ని ఇచ్చినవాడు గద్దర్ కింది వర్గం నుంచి వచ్చినవాడే. ఒక దళిత కులం నుంచి వచ్చి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని మొట్టమొదటి తెలంగాణ పాట ఆ వేదిక మీద రాసి ఆ వేదిక మీద ప్రదర్శన చేశాడు. 40,000 మంది ఆ సభకు వచ్చారు. నేను ఆనాడు డిగ్రీ చదువుతున్న స్టూడెంట్, నేను ఆ సభకు హాజరయ్యాను. ఒక పెద్ద సభ, భువనగిరి డిక్లరేషన్ అంటారు దాన్ని. సో దానికి నాయకత్వం వహించింది గద్దర్. ఇక ఇటు సరిగ్గా అదే సంవత్సరం 97 ఆగస్టులో మారోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేటలో ఒక సభ జరిగింది. అక్కడ ఒక 50,000 మందితో సభ జరిగింది. మారోజు వీరన్న కూడా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు. సూర్యాపేట డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ భువనగిరి డిక్లరేషన్, సూర్యాపేట డిక్లరేషన్.
కొద్దిగా అదే సంవత్సరం డిసెంబర్కి వచ్చేసరికి వరంగల్ డిక్లరేషన్ వచ్చింది. వరంగల్ డిక్లరేషన్కు నాయకత్వం వహించింది జిఎన్ సాయిబాబా. అమలాపురం, ఆయన పుట్టి పెరిగింది ఆంధ్ర, ఆయన ప్రొఫెసర్. ఇప్పుడు మొన్న జైల్లో ఉండి 10 ఏళ్ళు జైలు ఉండి మొన్ననే బయటకు వచ్చాడు. సాయిబాబా గారు వరంగల్ డిక్లరేషన్ 2 లక్షల మందితో తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష అని చెప్పి 2 లక్షల మంది సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ తీసుకొచ్చాడు. ఆయన బీసీ సామాజిక వర్గాన్ని. అంటే చూడండి, ఇట్లా ఒక్క 3-4 సంవత్సరాల క్రమాన్ని మనం చూస్తే అందరూ బీసీలే తమ నాయకత్వంలో, ఎస్సీలు తమ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమానికి పురుడు పోశారు. పురుడు పోసిన తర్వాత 98-2000 సంవత్సరం వచ్చే నాటికి రాజకీయ నిరుద్యోగిత ఏర్పడింది ఇక్కడ. ఈ రాజకీయ నిరుద్యోగిత నుంచి అప్పుడు కేసీఆర్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడు. 98లో జనసభ ఏర్పడింది, 97లో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది, 98లో మేము తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టాం. ఇవన్నీ పెట్టినప్పుడు 98, 96, 99, 99, 2000 కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? టీడీపీలో ఉన్నాడు. ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. అప్పటికి తెలంగాణ ఉద్యమంలోకి రాలే ఆయన. కేశవరావు జాదవ్ గారు మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తర్వాత బియ్యాల జనార్దన్ రావు గారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఆయన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, వీసీగా పనిచేశాడు. వీళ్ళందరూ, ఆకుల భూమయ్య గారు, బెల్లి లలిత, హనుమాన్లు గారు, ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పినా వీళ్ళందరూ కింది సామాజిక వర్గాల నుంచి వచ్చినవారు. ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేసి తెలంగాణ అంతా విస్తరింపజేసి ఒక ప్రచారం చేసిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు తన సామాజిక వర్గంతో సమాలోచన చేసి ఇదేదో రాజకీయంగా పనికొచ్చేటట్లుందే అని ఆలోచన చేశాడు. మేము తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ప్రజా చైతన్య యాత్రలు పెట్టాము. తెలంగాణ అంతా గ్రామానికి 2 నెలల కార్యక్రమం తీసుకున్నాం. 2 టీములుగా, ఉత్తర తెలంగాణ ఒక టీము, దక్షిణ తెలంగాణ ఒక టీం ఏర్పడి తెలంగాణ మొత్తం ప్రచారం చేసినాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏమిటి అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఆ సంవత్సరమే లోకల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ లోకల్ ఎలక్షన్స్ వస్తున్న ఒక 2 నెలల ముందు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టి లోకల్ ఎలక్షన్లోకి వెళ్ళిండ్రు. లోకల్ ఎలక్షన్లో వెళ్ళేసరికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు గెలిచారు. తెలంగాణ అంశం మీద ఎట్లా గెలిచిందంటే మేమందరం ప్రచారం చేయటం మూలంగా. గ్రౌండ్ వర్క్ జరిగింది. కాళోజీ గారు, కేశవరావు జాదవ్ గారు, ఆకుల భూమయ్య గారు, మేము, హనుమాన్లు గారు, ఇంతమంది మేము ఆ రోజు వీరన్న, గద్దరన్న పాటలు, బెల్లిలలిత పాటలు, ఇంతమంది మేము ప్రచారం చేస్తే సమాజంలో ఒక వాతావరణం ఏర్పడింది, ఒక బేస్ ఏర్పడింది. ఆ బేస్ను ఆధారం చేసుకొని పార్టీ పెట్టేసరికి ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కువగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇంకా కేసీఆర్కి అబ్బాయి ఇది ఇంకా చాలా బాగుంది రాజకీయంగా అనే ఆలోచన పెరిగి దాన్ని కంటిన్యూ చేశాడు. కనుక 2000 సంవత్సరం 2001 టీఆర్ఎస్ ఏర్పడిన నాటి వరకు కూడా ముందు పనిచేసిందంతా కింది సామాజిక వర్గమే. సరే 2009కి వద్దాం. మళ్ళీ 2009కి వచ్చిన తర్వాత ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఓకే, ఆయన చేసిన నిరాహార దీక్ష అనేటటువంటిది ఆ స్థానాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే. మనం ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఒక కదలిక తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. తర్వాత ఏం జరిగింది, నిరాహార దీక్ష విరమింపజేయడానికి, ఆయన విరమించడానికి ఏం జరిగింది ఏంటనేది ఆ విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు. నిరాహార దీక్షకు ఆయన పూనుకోవటం అనేది గొప్ప విషయం. పూనుకున్నాడు. ఒక బూర్జవ నాయకుడు కనుక, ఒక పార్టీ నాయకుడు కనుక ఆయన సమాజంలోకి రావటము, ఆ నిరాహార దీక్షకు వెళ్ళటం అనేది మీడియా ఎక్స్పోజర్ ఉంటుంది, దేశవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ఆ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఉద్యమం అంతా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి అది ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఏర్పడ్డాక సమాజంలో కొన్ని వర్గాలకు పరిమితమైన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. మారిన తర్వాత ఆయన మళ్ళీ నిరాహార దీక్ష కంటిన్యూ చేశారు. నిమ్స్లో ఉన్నాడు. ఆయన నిమ్స్లో ఉన్నప్పుడు ఢిల్లీలో చర్చలు జరిగాయి కాంగ్రెస్ పార్టీతో. ఆ చర్చలకి అన్ని పార్టీలు వెళ్ళారు. చిదంబరం హోమ్ మినిస్టర్. చర్చలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వచ్చాక ఇక్కడ ఏం జరిగిందంటే పొలిటికల్ జేఏసీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేశారు. ఈ పొలిటికల్ జేఏసీ అప్పటికే విద్యార్థి జేఏసీ ఏర్పడింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ అంటే మళ్ళీ కింది వర్గాల పిల్లలే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ పిల్లలే దానికి నాయకత్వం వహించారు. ఈ విద్యార్థి జేఏసీ ఏర్పడింది కదా, ఈ విద్యార్థుల చేతుల్లోకి ఉద్యమం వెళ్ళిపోతుందేమో, రేపు మనం నియంత్రించలేం. ఎందుకంటే యువతరం కనుక ఒక్కసారి అగ్గిలాగా ఉంటుంది, ఒక్కసారి మండితే కనెక్షన్ ఇస్తే అది పేలిపోయడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక
మనం ఒక పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలని ఒక ఢిల్లీలో మాట్లాడుకొని వచ్చి హైదరాబాద్కు వచ్చి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ జేఏసీకి అందరూ వెళ్ళారు, నేను కూడా ఉన్నా అక్కడ. తెలంగాణ జనసభ నుంచి ఆకుల భూమయ్య సార్ వెళ్ళాడు, తెలంగాణ ఐక్యవేదిక నుంచి హనుమాన్లు గారు వెళ్ళారు, గద్దరన్న వచ్చాడు, మందకృష్ణ మాదిగ వచ్చాడు, కోదండరామ్ వచ్చాడు, జానారెడ్డి వచ్చాడు, కేసీఆర్ ఉన్నాడు. వీళ్ళందరూ అన్ని పార్టీల నుంచి కూర్చున్నారు. సభ జరుగుతూ ఉంది. సభ జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రపోజల్స్ పెట్టారు. ముఖ్యంగా గద్దరన్న ఆకుల భూమయ్య గారు లేచి ఇది రాజకీయాలకి అతీతంగా మనం నడపాలి, పొలిటికల్ పార్టీలు ఇందులోకి రావద్దు, పొలిటికల్ పార్టీలు వస్తే ఏమవుతుందంటే ఎవరి ఎజెండా వాళ్ళు తీసుకొస్తారు, మనం రాజకీయాలకు అతీతంగా నడిపితే సరిగ్గా ఉద్యమం మనం నడుపుదాం, మనకు సపోర్టుగా రాజకీయ పార్టీలు ఉండాలి, అట్లయితే బాగా నడుస్తుందని భూమయ్య గారు లేచి మాట్లాడాడు. మందకృష్ణ దాన్ని సపోర్ట్ చేసింది, గద్దరన్న సపోర్ట్ చేసింది. చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ఇటువైపు జానారెడ్డి కూర్చున్నాడు, ఇటువైపు కేసీఆర్ కూర్చున్నాడు, మధ్యలో కోదండరామ్ గారు కూర్చున్నారు. జానారెడ్డి లేచి అట్లా కాదు, రాజకీయ పార్టీ లేకుండా ఎట్లా ఉంటుంది అని ఆయన, కేసీఆర్ కూడా అదే అభిప్రాయం మాట్లాడి, లేదు లేదు పొలిటికల్ జాక్ ఏర్పడుతుంది, రాజకీయ పార్టీలు ఉంటాయి, ఈ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పొలిటికల్ జాక్కు కోదండరామ్ దీనికి చైర్మన్గా ఉంటాడని ప్రకటించాను. ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా, అటు టీఆర్ఎస్ పార్టీ అయినా, ఇటు రెడ్డి అటు వెల్మ, మధ్యలో మళ్ళీ రెడ్డి, మళ్ళీ ఒక రెడ్డి. అంటే ఇప్పుడు నేను ఇంత చరిత్ర చెప్పాను మీకు. నేను పొలిటికల్ జాక్ ఏర్పడింది 2009లో, నేను 96 నుంచి మొదలుపెట్టాను. 2009కి 96కు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో కింది వర్గాలు ఉన్నారు. కోదండరామ్ గారు లేరా అంటే ఆయన కూడా ఉన్నాడు. నేను ఆయన చరిత్రను కాదనట్లేదు. కోదండరామ్ గారు కూడా మొదటి నుంచి పౌరకుల సంఘంలో పనిచేశాడు. తర్వాత బియ్యాల జనార్దన్ రావు గారితో కలిసి, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి పనిచేశాడు. ఆయన కూడా తెలంగాణ కాంట్రిబ్యూషన్. నేను అనేది ఏంటంటే ఆయన పనిచేశాడు, ఆకుల భూమయ్య గారు పనిచేశారు, అంతకన్నా ఎక్కువ పనిచేశాడు. అంతకన్నా ఎక్కువగా పనిచేసిన గద్దరన్న, ఇంకా అసలు గద్దరన్న అంటే తెలంగాణ లెజెండ్ కదా, గద్దరన్న ఉన్నాడు, గద్దరన్న చైర్మన్గా పెట్టి నడిపించచ్చు కదా. అంటే కింది వర్గాలు ఉద్యమం చేసే దగ్గర కింది వర్గాలు ఉంటారు కానీ నాయకత్వం వచ్చే దగ్గర కింది వర్గాలు ఉండరు అని ఇప్పుడు మీరు ప్రారంభంలో అడిగిన ప్రశ్నకి ఇంత విపులంగా చెప్పాను. తర్వాత విద్యార్థి జేఏసీ ఏర్పడితే కూడా విద్యార్థి జేఏసీకి కింది వర్గాల నాయకత్వం ఇచ్చారు. గ్రామాన జేఏసీలు ఏర్పడ్డాయి. గ్రామాన ఏర్పడిన జేఏసీలకి గ్రామాల్లో మొత్తం జిల్లా జేఏసీలు, తాలూకా జేఏసీలు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు. కనుక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఫక్తు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు, ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కలిసి చేసినటువంటి పోరాటం. ఎస్ సార్, నేను అదే ప్రశ్న మళ్ళీ మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యమనే కాదు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం నుంచి కూడా అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉద్యమాలని భుజానెత్తుకొని పోతారు. సో ఒక్క తెలంగాణ ఉద్యమం కాదు, ప్రతి ఉద్యమంలో జరిగే తంతు ఇదే కనిపిస్తుంది. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకైనా నాయకత్వం వహించే స్థాయికి ఎదుగుతారా? అయితే సమాజంలో ఇప్పటికీ భారత సమాజం అంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజం. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజంలో కింది వర్గాల నాయకత్వాన్ని స్వీకరించడానికి సమాజం సంసిద్ధంగా ఉండదు. ఏదో విప్లవోద్యమాలు, ప్రజా పోరాటాలు మినహాయిస్తే బూర్జవ పార్టీలలో లేదా బూర్జవ సంఘాలలో కింది వర్గాల నాయకత్వాన్ని సమాజం యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉండదు కనుక ఏం చేస్తారంటే పై వర్గాలకి నాయకత్వం ఇవ్వటం అనేది ఒకటి జరుగుతూ ఉన్నది. అయితే ఓవర్ ద పీరియడ్లో సమాజాన్ని చైతన్యం చేయాలి, ఈ వర్గాలని చైతన్యం చేయాలి. చైతన్యం చేసి ఎవరైనా సరే నాయకత్వం అంటే ఆ సంఘానికి, ఆ పార్టీని నడిపించగలిగిన నైపుణ్యం ఉంటే చాలు, నడిపించగలిగిన సిద్ధాంత బలము, రాజకీయ బలము ఉంటే చాలు, ఎవరైనా నాయకత్వం వహించవచ్చు అనేదాన్ని తీసుకురావాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు పనిచేయాలి, చేయకపోతే అది సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు ఎంత లేదని ఎంత బూర్జవ పార్టీలు అనుకున్నా వాటి ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు, ఓటు రాజకీయాలు ఉంటాయి, దాని చుట్టూ యంత్రాంగం ఏర్పడుతుంది. టీడీపీ పార్టీ ఉంది. ఇప్పటి వరకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు అది ఏర్పడి 83లో ఏర్పడితే ఈనాటి వరకు 40 ఏళ్ళు దాటినా కూడా ఎందుకు సింగిల్ కమ్యూనిటీ అధ్యక్షులుగా ఉంటారు? మీరు మార్చండి. మీకు ఓట్లు వేస్తున్న వాళ్ళు, మీ పార్టీలో ఉంటున్న వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు కదా. అట్లే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బీసీలకి, అప్పుడప్పుడు ఎస్సీలకి కొంత అవకాశం ఇచ్చిన సందర్భాలు కనిపిస్తాయి మనకి. ఇప్పటికీ నాయకత్వ బాధ్యతలు మాత్రం మళ్ళీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి, గాంధీల చేతిలోనే అంతే. అంటే మొత్తం పాలసీ మేకింగ్ అంతా అక్కడనే జరుగుతుంది. నామిక వాస్తే కింది వర్గాలకి నాయకత్వం ఇచ్చినట్లు కనిపిస్తుంది మనకు.
బీఆర్ఎస్ సార్ పార్టీ. మనం కొంచెం ముందుకెళ్దాం. మీ ముందు 2 మార్గాలు ఉంటాయి, అంటే ఉన్నాయి ఆల్రెడీ. మీకు ఒకవైపు రాజ్యాంగం ఉంది, మరోవైపు మీరు కొంత ప్రేమిస్తున్న కావచ్చు మార్క్సిజం, లెనినిజం వంటి ఈ సిద్ధాంతాలు ఉన్నాయి. సో మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? రాజ్యాంగం ఎంచుకుంటారా, లేకపోతే ఈ సిద్ధాంతాల వెంట ప్రయాణం చేస్తారా? అయితే నేను మౌలికంగా ఈ సమాజంలో మార్పు రావాలంటే, ఇప్పుడున్న దోపిడీ పాలన పోవాలంటే, సమసమాజం రావాలంటే మార్క్సిజము, లెనినిజము, మావోయిజం తప్ప ఇంకొక మార్గం లేదు. చాలా బలంగా విశ్వసిస్తున్నాను. చాలా బలంగా విశ్వసిస్తాను. వర్గ పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు, విప్లవం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇలా సార్, ఒకప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వివక్షని మనం దానిపై విజయం సాధిస్తూ ముందుకెళ్తున్నాం, మేధస్సు వైపు ప్రయాణం చేస్తున్నాం, అంతరిక్షాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో రాజ్యాంగం మనకు ఒక ఆయుధంగా మనం భావించే అవకాశం ఉంటుంది. జస్టిస్ చంద్రచూడ్ లాంటి వారు కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా ఇన్స్పిరేషనల్ జడ్జిమెంట్స్ కూడా ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్స్ కొన్ని నిజంగా గూస్ బంప్స్ అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు కొంత ఆశాజ్యోతిగా కనిపిస్తుంటారు. మీలాంటి మేధావులు కావచ్చు, ఇలాంటి మేధావులంతా కూడా ఒక రాజ్యాంగం లాంటి గొడుగు కింద నిర్మితమైనప్పుడు మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఆ గొడుగులో ఏ మేధావులు వచ్చారు, ఎంతమంది డాక్టర్లు వచ్చారు, ఎంతమంది ప్రొఫెసర్లు వచ్చారు? నిజంగా ఈరోజు మావోయిస్టు పార్టీ అమలు చేస్తున్న జనతన సర్కారు ఎంతమంది డాక్టర్లను ఇచ్చింది సమాజానికి, ఎంతమంది ఇంజనీర్లను ఇచ్చింది, ఎంతమంది మేధావులను ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడు భారత సమాజంలో మీరు చెప్పినటువంటి రాజ్యాంగబద్ధమైన పరిపాలన, తీర్పులు, విధానాలు, నిర్మాణాత్మకమైన పని విధం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఎవరి కోసం పనిచేస్తుంది అని అంటే, ఇవన్నీ ఈ దేశంలో దోపిడీ వర్గాలను మరింత దోపిడీ వర్గాలుగా మార్చడానికే పనిచేస్తున్నాయి ఇప్పుడున్న వ్యవస్థ. అందుకోసమే సమాజంలో ఉన్న ప్రజలందరికీ సంపద సమానంగా పంపిణీ జరగాలి అని రాజ్యాంగం చెప్తుంది. ప్రాథమిక హక్కులో ఆదేశ సూత్రాన్ని 2 విభాగాలు ఉన్నాయి. ఈ ఆదేశ సూత్రాల్లో భారతదేశంలో ఉన్న సంపద అంతా ప్రజలందరికీ సమానంగా పంపిణీ జరగాలి అని ఒక ఆశాభావం ఉంది, ఒక ఆశయం ఉంది. ఒకటి. రెండవది, భారతదేశంలో ఉన్న మనుషులందరూ సమానమే, కులము, మతము, లింగము, ప్రాంతము, భాష, రంగు తేడా లేకుండా మనుషులందరూ దేశంలో పుట్టిన వాళ్ళు సమానమే అని భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు అని ఒక హక్కు ఉంది, హక్కు చెప్తూ ఉన్నది. అట్లే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన నాణ్యమైన విద్యను పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది అని రాజ్యాంగం చెప్తున్నది. భారతదేశంలో ప్రతి మనిషికి తాను బతకడానికి పని కలిగి ఉండే హక్కు ఉంది అని భారత రాజ్యాంగం చెప్తున్నది. 75 ఏళ్ళు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, రాజ్యాంగం అమల్లోనికి వచ్చి 73 ఏళ్ళు అయింది. మరి ఈ కాలంలో దేశ సంపద సమానంగా డిస్ట్రిబ్యూట్ జరిగిందా అని మనం ఆలోచించినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం అటు ఉంచితే, ఒక దళిత అణగారిన వర్గానికి చెందిన కాసిం అనే ఒక మారుమూరు పల్లెటూరుకు చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక సాదాసీద నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి విజయం కాదా? ఖచ్చితంగా. నేను అదే చెప్తున్నా, భారతదేశ రాజ్యాంగము ఏ అవకాశాలనైతే కల్పించిందో అలాంటి రాజ్యాంగాన్ని ఓ మావోయిస్టు పార్టీ, ఓ విప్లవ సంస్థ కూల్చేస్తాం, ఆ రాజ్యాంగాన్ని మేము అనుసరించాం అని చెప్తోంది. మీరు అలాంటి సిద్ధాంతాలకు, అలాంటి భావజాలం అంటే నేను విశ్వసిస్తారని నేను చెబుతున్నది, నేను ఒక విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిని. విప్లవ రచయితల సంఘంలో సభ్యుడు ఉన్న నేను మార్క్సిజము, లెనినిజము, మావోయిజము అనే తాత్విక పునాది మీద మేము పనిచేస్తాం. మేము 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దానిని మేము సాహిత్య సాంస్కృతిక రంగంలో ప్రచారం చేస్తాం. సాహిత్య సాంస్కృతిక రంగంలో ఎన్నో ఉద్యమాలకు అదే పునాది వేసింది కదా, ఎంతో మందిని అటువైపు ఆకర్షితులను చేసింది కదా. మీరు ఒక మేధావి, ఒక ప్రొఫెసర్, తెలంగాణలో ఎంతో మంది యువత ఎటువైపు వెళ్ళని ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉన్నటువంటి సమయంలో మరో ఉద్యమాన్ని కాసిం రగిల్చబోతున్నాడు, మరో ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నాడు. ప్రజెంట్ ఉన్న యువతని అటువైపు దిశగా మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 2020 మీరు అన్నట్టు జనవరి 18 మీపై అరెస్ట్ కావచ్చు, అభియోగం కావచ్చు, సరే విప్లవ సాహిత్యం దొరికిందా లేదని మీరు బహిరంగంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ తాత్విక పునాదులపై మేము ఆలోచన చేస్తాం, అటు దిశగా మళ్ళించే ప్రయత్నం చేస్తామని. సో ఒక రాజ్యాంగం గొడుగు కింద నిర్మితం కాని అసమానతలు లేని సమాజం ఒక ఆయుధం కింద ఎలా నిర్మితం అవుతుంది అనేది నా సూటి ప్రశ్న. అయితే నేను అంటున్నది, భారతదేశంలో వర్గ పోరాటం నడిచి
వర్గ పోరాటం ద్వారా సమసమాజం ఏర్పడుతుంది అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. దాన్ని అమలు చేసేటటువంటి పద్ధతుల్లో ఈ దేశంలో మావోయిస్టు పార్టీ వర్గ పోరాటం చేస్తుంది. ఆయుధం పట్టుకొని వర్గ పోరాటం చేస్తున్నారు. ఈ ఆయుధం పట్టుకొని వర్గ పోరాటం చేసే ఒక రైట్ ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్లకు రాజ్యాంగం అలో చేయకపోవచ్చు. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగము ఆయుధం పట్టుకోకుండా నీ విశ్వాసాలని, నీ అభిప్రాయాలని, నీ ఆచరణని స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది అని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇదే భారతదేశంలో నా అభిప్రాయాలను నేను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తే ఈ సమాజంలో నన్ను ఉండనివ్వటం లేదు. తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు, లేకపోతే ఇంకేదో రకరకాల పేర్ల మీద. ఇప్పుడు గౌరీ లంకేష్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తే ఆమెను చంపేశారు. దబోల్కర్ అనేటటువంటి ఆయన ఉన్నాడు, హేతువాది. ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసి చంపేశారు. ఇట్లా ఎందరో జర్నలిస్టులు, మేధావులు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్లు జైళ్ళల్లో ఉంటున్నారు. మరి ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఆలోచించిన వాళ్ళు ఈ రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడితే మాకు అవకాశం దొరుకుతలేదు కనుక మేము ఈ రాజ్యాంగ వెలుపల ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాము అని అంటే ఆ హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. ఆ పద్ధతిలో మావోయిస్టులు పనిచేస్తున్నారు. నేను ఒక విప్లవ రచయితగా భారతదేశ రాజ్యాంగం ఏ మేరకు నాకు అలో చేస్తుందో ఆ మేరకు నేను పనిచేస్తూ ఉంటాను. నేను ఒక ప్రొఫెసర్గా, ఒక ఆలోచనపరుడిగా, ఒక విప్లవ రచయితగా భారతదేశ రాజ్యాంగం పర్మిట్ చేసిన పద్ధతిలోనే నేను వెళ్ళి ఆయుధం బట్టి పనిచేయను కదా. ఆయుధం బట్టి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో పనిచేసే వాళ్ళకు సంబంధించిన ఆ రైట్ను కూడా మనం కాదనలేము. ఇక్కడ ఎందుకంటే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం సార్. నిజంగా మావోయిస్టు పార్టీ సమాజం అంటే రాజ్యాంగం వెలుపల నుంచి రాజ్యాంగం లోపల ఉన్నటువంటి వ్యక్తుల కోసం కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల హక్కులను కాలరాయకుండా వాళ్ళు పోరాటం చేస్తున్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ అదే మావోయిస్టు పార్టీలో సుమారు 8 నెలల కాలంలో 20 మంది కోవర్ట్ ఆపరేషన్ల పేరుతో మావోయిస్టు పార్టీ మారణకాండ కూడా చేసింది. సుమారు బంటి రాధా అంటే ఒక దళిత యువతి కూడా ఇటీవల ఆమెను కూడా హత్య చేసినటువంటి ఉదంతం ఉంది. సో ఇలాంటి అంశాలపై ప్రొఫెసర్ కాసిం లాంటి మేధావులు స్పందించట్లేదు. కేవలం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులను కోడ్ చేస్తుంటారు తప్ప ఆ సిద్ధాంతాలను బలపరుస్తుంటారు తప్ప అక్కడ జరిగే హత్యాకాండాలను, ఎందుకంటే మావోయిస్టు పార్టీ కూడా చాలా బహిరంగంగా చెప్తూ ఉంటుంది, ఎక్కడ మేమే హత్య చేశాం, ఏ విధంగా హత్య చేశాం, ప్రజాకోర్టులో తీర్మానం చేశామని చెప్పి తన వాదనను చాలా బలంగా బహిరంగంగా చెప్పుకుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మేధావిగా కావచ్చు మీరు ఆ సిద్ధాంతాన్ని విశ్వసించినప్పటికీ నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి హత్యాకాండల్ని మీరేమన్నా ఖండిస్తారా? అది తప్పు అని ఏమన్నా వేలెత్తి చూపుతారా? ఆ అవకాశం ఉందా? అంటే నేను అంటున్నది, మనకి ఒకవైపు రాజ్యానికి ఒక పెద్ద నిర్మాణం, ఒక యంత్రాంగం, దానికి పోలీసులు, దానికి సైన్యం, పెట్టుబడి, ఇది ఒక వైపు ఉంటుంది. మరోవైపు ఈ రాజ్యాంగానికి అవతల మావోయిస్టు అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు ఒక పార్టీ, దానికి ఒక నిర్మాణం, దానికి ఒక సిద్ధాంతం, దాని పద్ధతిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇటు రాజ్యము, అటు మావోయిస్టులు, ఈ ఇద్దరి మధ్యన ఒక స్పష్టమైన విభజన రేఖను చూడాలని అంటా. నేను ఏమంటానంటే రాజ్యము చేసే హత్య, మావోయిస్టులు చేసే హత్య రెండు ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదంటున్నా అంటే మనిషి ప్రాణం ఒకటే. అంతిమంగా హత్య చేయడం నేరమని మీరు ఒప్పుకుంటున్నారో? మనిషి ప్రాణం ఒకటే. లెట్ మీ కంప్లీట్. మనిషి ప్రాణం ఒకటే, కానీ వీళ్ళు ఇద్దరు చేసేటటువంటిది ఒకటి కాదు. ఎందుకంటే రాజ్యం అనేది చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన రాజ్యం వందలాది మంది మావోయిస్టులను పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపేస్తుంది. రాజ్యం ఎట్లుండాలి? రాజ్యాంగబద్ధంగా ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు, మేము రాజ్యాంగము ఏదైతే ఉందో ఈ రాజ్యాంగము ఈ సమాజానికి పనికిరాదు, ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కొత్త సమాజ నిర్మాణం చేస్తామని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం ఏమంటుంది? మేము రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాం అంటుంది, చట్టబద్ధంగా పరిపాలిస్తాం. చట్టబద్ధంగా పరిపాలించే నీవు నిరాయుధంగా ఒక మావోయిస్టుని చేతుల్లోకి దొరికితే ఆయనని తీసుకెళ్లి కేసు పెట్టి జైల్లో పెట్టి విచారణ జరిపించాలి. ఇది చేయాలి. ఇది చేయకపోగా వందల మంది మావోయిస్టులని ఎన్కౌంటర్ల పేర్ల మీద, బూటకు ఎన్కౌంటర్ పేర్ల మీద పట్టుకొని చంపేస్తున్నారు. ఇది రాజ్యం చేస్తున్నది. అయితే అటువైపు ఈ రాజ్యం ఎవరి కోసం చేస్తుంది? ప్రజల కోసం చేయటం లేదు. అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మన జయరాజన్న, ఇదే ఖమ్మం జిల్లాకు చెందిన జయరాజన్న ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆయన ఒకసారి పాడి పేరు కోసం వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, భూములెన్నో పంచిరి సెంటు భూమి వాళ్ళు అడగరు, పంటలెన్నో వేసినా పంట కంకి మీద చెయ్యి పెట్టరు. ఇంత నిస్వార్థంగా వాళ్ళు పనిచేస్తున్నారు.
మనలో నుంచి ఒక డాక్టరు, ఒక ప్రొఫెసరు, ఒక విద్యార్థి, ఒక సామాన్యుడు, ఒక కార్మికుడు, ఒక రైతు మనలో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా ఉపయోగం జరిగిందా? కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఇళ్ళు ఛిద్రమైపోయాయి. వాళ్ళ ఆధారం చేసుకొని బతకవలసినటువంటి వాళ్ళు ఎంతోమంది అనాథలుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతంలో మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదని ఈ దేశ పాలకులు వేదాంత కంపెనీకి, లక్ష్మీమిట్టల్ కంపెనీకి, జిందాల్ కంపెనీకి, డీబిర్స్ కంపెనీకి అమ్మేస్తున్నారు ఈ దేశ పాలకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సంపదను మొత్తం మీరు అమ్మేస్తే ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? రేపు రాబోయే మన తరాలు, మీ పిల్లలు, నా పిల్లలు, మన తర్వాతి తరాలు, వాళ్ళకి ఖనిజ సంపద లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? కనుక మన భవిష్యత్తు తరాల కోసం ఈ ఖనిజ సంపదను మేము కాపాడుతాం, ఈ కంపెనీలు ఈ అడవిల్లోకి ఎంటర్ కావడానికి వీలు లేదు అని వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమేమో, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రభుత్వమేమో సంపదను అమ్మేస్తుంది, రాజ్యాంగాన్ని కాదని పోయినటువంటి వాళ్ళేమో సంపదను రక్షిస్తున్నారు, ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. అంటే ఒక బహిరంగంగా రాజ్యాన్ని కూలుస్తాం, రాజ్యాంగాన్ని మేము ఆమోదించాము, దాన్ని అనుసరించామని బహిరంగంగా చెప్తున్నటువంటి వ్యక్తులకు, శక్తులకు, అది విప్లవ సంస్థలకు రాజ్యాంగబద్ధంగా వెళ్ళడమే సరైందంటారా? కొన్నిసార్లు రాజ్యాంగాన్ని అతిక్రమించడం రాజ్యాంగం చేసే తప్పు అంటారా మీరు? అయితే రాజ్యం అనేది ఎప్పుడైనా సరే, అవతలి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీవు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించటం అనేది నువ్వు రాసుకున్నావు గనక తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. వీళ్ళు ఇంతమందిని చంపేస్తే అడగనటువంటి సమాజము, వాళ్ళు ఒక పార్టీ, ఒక విధానం ఉన్నప్పుడు, ఆ పార్టీ రహస్య పార్టీ అయినప్పుడు, దానికోసం పనిచేస్తున్నప్పుడు, అందులో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ నాయకత్వాన్ని, ఆ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉండే పద్ధతులు వాళ్ళు చర్య తీసుకుంటారు. ఆ చర్య తీసుకోవటం అంటే రాజ్యాన్ని తప్పుపట్టినట్లుగా మావోయిస్టు పార్టీ చేసే చర్యల్ని తప్పుపట్టడానికి వీలు లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, మావోయిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఏ ఒక్క మావోయిస్ట్ అయినా తన కుటుంబం కోసం పనిచేస్తున్నాడు చెప్పండి. ఈ 60 ఏళ్ళు అయింది మావోయిస్టు ఉద్యమం మొదలై, మావోయిస్టు పార్టీ మొదలై 20 ఏళ్ళు అయింది. మిమ్మల్ని అడగాలి, ఏ ఉద్యమమైనా అణగారిన వర్గాల నాయకత్వం వహించాయని మనం గతంలో చెప్పుకున్నాం. అదే మావోయిస్టు పార్టీకి ఎంతమంది అణగారిన వర్గాల నాయకత్వం వహించారు ఇప్పటి వరకు అంటే ఏం సమాధానం చెప్తారు? చాలా సందర్భాల్లో చాలా జిల్లాలకి సెక్రటరీలుగా, రాష్ట్ర కమిటీలకి నాయకులుగా, అక్కడి వరకే పరిమితమా? కేంద్ర కమిటీ సభ్యులుగా, కేంద్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేసిన అణగారిన వర్గాలకు సంబంధించిన కొంతమంది నేతలు మొన్న 15 రోజుల కిందట ఏసోబు అనే ఒక వరంగల్ జిల్లాకి సంబంధించిన ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన సెంట్రల్ కమిటీలో మెంబర్, 40 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేశాడు. మన తెలంగాణ, మీ ఖమ్మం జిల్లాకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి నారాయణ హరిభూషణ్ పోయిన సంవత్సరం ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. ఆదివాసి బిడ్డ, ఒక రాష్ట్ర కమిటీ కార్యదర్శి. అంటే ఇక్కడ ఒక చర్చ కూడా జరుగుతుంది. మావోయిస్టు పార్టీలో కుల వివక్ష చాలా భయంకరమైన స్థాయికి వెళ్ళిపోయింది. అందులో భాగంగానే ఇటీవల అర్జున్ రెడ్డి అనే ఒక మావోయిస్ట్ని క్షమాభిక్షణ పేరుతో వదిలేశారు, కానీ బంటి రాధను మాత్రం అత్యంత క్రూరంగా చంపేశారు అని స్వయంగా బంటి రాధ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీలో కుల వివక్ష పెరిగిపోయింది అనటాన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. భారతదేశంలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్న సందర్భంలో ఆ వివక్ష ఎంతో కొంత మేరకు తగ్గడానికి మావోయిస్టు పార్టీ చేసిన కృషే మన తెలుగు నేల మీద చూస్తాం మనం. మీరు ఉత్తర భారతదేశంలో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో దళితుల మీద జరిగే దాడులు తెలుగు నేల మీద దళితుల మీద జరిగే దాడులతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి, అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఊచకోతకు వస్తూ ఉంటారు, దళితులను చంపేస్తూ. మొన్ననే 2 రోజుల కిందట ఒక 20 ఇండ్లను తగలబెట్టేశారు దళితులై. కనుక ఇక్కడ ఈ నేల మీద నేను అవన్నీ జరగట్లేదు అని చెప్పట్లేదు, కానీ గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గాయి అని మాత్రం నేను ఇక్కడ మన తెలుగు నేల మీద తగ్గడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మావోయిస్టు విప్లవోద్యమాలు చేసిన పని వలన, కృషి వలన కుల వివక్ష అనేది కొద్ది మేరకు తగ్గింది. అమలు కావడం వల్ల తగ్గలేదంట. రాజ్యాంగము అమలు కావటం వలన కూడా కొంత తగ్గింది, నేను అది కూడా కాదనట్లేదు. రాజ్యాంగము, ప్రభుత్వాలు తీసుకున్న యంత్రాంగం చర్యల వలన కూడా కొంత. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ చట్టం ఉంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం ఉండటం మూలంగా కూడా దళితుల మీద దాడులు జరగడానికి కొంత అవకాశం తగ్గింది. చట్టం రావడానికి పోరాటాలే కదా మళ్ళా. కనుక 100% మావోయిస్టు పార్టీలో కులం అనేది చాలా పెరిగిపోయింది అనడం
సరైంది కాదు. ఎందుకంటే ఆ పార్టీ కుల నిర్మూలన కోసం, వర్గ నిర్మూలన కోసం పనిచేస్తుంది. బయటి సమాజంలో ఉన్నదాన్ని మనం అక్కడ అప్లై చేసి చూడలేము. ఆ నేపథ్యంలో చూసినప్పుడు అర్జున్ రెడ్డి విషయంలో పార్టీ ఎట్లా స్పందించింది, రాధ విషయంలో పార్టీ ఎట్లా స్పందించింది అనేది ఆ పార్టీలో లోపల ఏం జరిగిందనే విషయం మనకు తెలియదు పూర్తిగా. ఇక్కడ ఇంకో ప్రశ్న సార్, మీరే చెప్తున్నారు ఆ పార్టీ ఒక రహస్య పార్టీ, పూర్తిగా తన సిద్ధాంతాలను బహిరంగపరుస్తుంది కానీ లోపల ఉన్నటువంటి అంతర్గత స్వరూపాన్ని, నిర్మాణాన్ని మాత్రం వ్యక్తపరచదు. సో మీరు ఆ అంశాన్ని చెప్తున్నారు. సో అసలు లోపల అభివృద్ధి జరుగుతుందా? జనతన సర్కార్లో అక్కడ ప్రజలు నిజంగా స్వేచ్ఛ, స్వతంత్రం, స్వావలంబనతో బ్రతుకుతున్నారా? అక్కడి ప్రజలకు పౌష్టికాహారం అందుతుందా? అక్కడ మరణాలే లేవా? పేదరికమే లేదా? నిజంగా జనతన సర్కార్లో ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళుగా అమలు చేసుకుంటున్నారా అంటే నిజంగా మీకున్న ఆలోచన? నేను జనతన సర్కారునైతే నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. పుస్తకాల ద్వారా చదివాను. ఓకే. అరుంధోతి రాయ్ పుస్తకం రాసింది, అక్కడికి వెళ్ళి చూసి రాసింది ఆమె. తర్వాత ఒక ఫారిన్ జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్ళి భారత్పై అరుణతార అనే ఒక పుస్తకం రాశాడు, అది చదివాను నేను. తర్వాత జనతన రాజ్యం అని మా విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు పాని అనేట ఆయన పుస్తకం రాశాడు. ఈ పుస్తకాల సమాచారం, అప్పుడప్పుడు పత్రికలు తీసుకొచ్చినటువంటి ఇంటర్వ్యూలు సమాచారం ఆధారంగా మీతో మాట్లాడుతున్నాను. ఓకే. ఆ మాట్లాడుతున్న దాన్ని నవలలు, కథలు చాలా వచ్చాయి అక్కడి నుంచి, లోపల నుంచి చాలా రచనలు వస్తున్నాయి, బయటికి పుస్తకాలు వస్తున్నాయి, వాటి అన్నిటిని చదువుతున్నాం మనం. ఈ చదువుతున్న అంశం ఆధారంగా చూసినప్పుడు 1970ల కాలంలో ఆ మధ్య భారతంలోకి ఏదైతే దండకారణ్యం అంటున్నామో ఈ దండకారణ్యంలోకి పీపుల్స్ వార్ పార్టీ ఎంటర్ అయ్యింది. 70లో ఇంకా పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడలేదు, 80లో ఏర్పడింది. ఆ ఏర్పడకన్నా ముందే ఆదిలాబాదు నుంచి కొందరు, ఖమ్మం నుంచి కొందరు ఆ ప్రాంతంలోకి ఒక 5-6 దళాలు వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి ఏంటంటే ఆదివాసులు తెల్ల బట్టలు వేసుకున్న మనుషులను చూస్తే బెదిరిపోయి ఇంకా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోతున్న సందర్భం అది. వాళ్ళకి పోడు వ్యవసాయం చేసుకోవడం మాత్రమే తెలుసు. అసలు వ్యవసాయాన్ని నిరవధికంగా ఎట్లా చేయాలి, 3 కాలాల పాటు ఎట్లా చేయాలి, నీటిని ఎట్లా నిల్వ చేసుకోవాలి, చేపలు ఎట్లా పట్టుకోవాలి, కూరగాయలను ఎట్లా పండించుకోవాలి, ఎట్లా అటవీ సంపదను ఉపయోగించుకోవాలనే జ్ఞానం లేనటువంటి వాళ్ళు పాపం. అట్లాంటి సమాజంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి 70వ దశకంలో ఎంటర్ అయితే ఈ 50 సంవత్సరాల కాలంలో వాళ్ళకు అద్భుతమైన ప్రయోగం చేసి ఇవాళ మీరు అడిగినట్లు మొత్తం ఏ రకమైన సమస్యలు లేకుండా జనతన సర్కారు నడుస్తుందంటే నేను అట్లేం చెప్పను. ప్రతి సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. కానీ అక్కడ బట్టలే కట్టుకునేటువంటి పరిస్థితుల్లో పైన వేసుకునే స్త్రీలు రైక వేసుకొని ఉండనటువంటి స్థితిలోకి ఉన్న సమాజంలోకి వీళ్ళు ప్రవేశించి వాళ్ళకు రైకలు కట్టుకునే ఒక విషయాన్ని నేర్పించారు. తర్వాత అక్కడ కూడా కులాంతరాలు కొనసాగుతాయి. ఆ తెగ పెద్ద ఎవరైతుంటారో ఆ తెగ పెద్ద పెత్తనం కొనసాగుతుంది. అక్కడ కూడా భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ దోపిడీ చేస్తూ ఉంటారు. ఆ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజంలో వచ్చినటువంటి సంపదని అందరూ సమానంగా పంపిణీ చేసుకోవాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేసింది. విననప్పుడు కొన్నిసార్లు శిక్షలు కూడా విధించింది. అట్లా అసమానతలు తగ్గించే ప్రయత్నం చేసింది. వ్యవసాయం బయట నుంచి విత్తనాలు తీసుకెళ్ళి ఆ విత్తనాలు అక్కడ సాగు చేసేటటువంటి ఆలోచన విధానం లేదు వాళ్ళకి. పోడు కొట్టాలి, చెట్లు కొట్టాలి, విత్తనాల చల్లాలి, వెళ్ళిపోవాలి, పంట పండితే వచ్చి తీసుకోవాలి, లేకపోతే లేదు, ఇది మాత్రమే తెలుసు వాళ్ళకి. కానీ అట్లా కాకుండా విత్తనం వెయ్యాలి, నాగలితో విత్తనం వెయ్యాలి, వేసిన తర్వాత కలుపు తీయాలి, ఆ పంటను చూసుకోవాలి, దానికి నీళ్లు పెట్టాలి, మళ్ళీ తర్వాత వచ్చి దాన్ని కోసుకోవాలి, కుప్ప పెట్టాలి, కుప్ప కొట్టుకోవాలి, ఆ తర్వాత విత్తనాలు తీసుకెళ్ళి మనం దాచిపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకు నేర్పించారు. కూరగాయలు తినటం అనేది తెలియదు వాళ్ళకి. కందమూలాలు తినటం, ఆకులు తినటం, పండ్లు తినటం ఇది మాత్రమే తెలిసిన వాళ్ళకి. కూరగాయలని మనం తినే కూరగాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అక్కడనే సాగు చేసి ఆ సాగు చేసిన దాని ద్వారా వచ్చినటువంటి కూరగాయలను వండుకొని తినాలి, దానివల్ల పౌష్టికాహారం మనకు లభిస్తుంది అని జనతన సర్కార్లో అమలు చేస్తూ ఉన్నారు. చేపలుంటే చేపలను వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు వాగుపోతూ ఉంటుంది. ఎట్లా వాగుపోతూ ఉంటే చేపలను ఎట్లా పట్టాలని తెలియదు వాళ్ళకి. ఎట్లా పట్టాలో ఒక బట్ట తీసుకెళ్ళి ఆ బట్టతోనే ఇట్లా పట్టుకొని అందులో వచ్చిన చేపలు మాత్రమే తీసుకొని వాళ్ళు తినేటటువంటి పరిస్థితి. కానీ చేపలు పట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక వల ఉంటుంది అని ఆ వలను తీసుకెళ్ళి వాళ్ళకి అలవాటు చేశారు. తర్వాత నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి, అట్లా కాకుండా ఆనకట్టలు వేసి దాన్ని కుంటలుగా మార్చి చెరువులుగా మార్చి దాని చెరువు కింద ఉన్నటువంటి భూమిని మనం సాగు చేయొచ్చు, వరి నాటొచ్చు అని వరి నాటడానికి కావలసిన వరి తుకం పోసి తుకం నుంచి వచ్చినటువంటి దాన్ని నాటి పంటను తీసుకోవచ్చు అనే నాలెడ్జ్ని వీళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రజలకు పరిచయం చేశారు. ఇట్లా ఎన్నెన్నా చెప్పొచ్చు. సాంస్కృతికంగా వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి, ఆదివాసులకి ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది.
ప్రత్యేకమైన పాటలు ఉంటాయి, ప్రత్యేకమైన సాహిత్యం ఉంటుంది. ఆ సాహిత్యాన్ని అంతా రికార్డ్ చేసి క్రమ పద్ధతిలో బయటి సమాజానికి అందిస్తున్నారు. మనకు తెలియని ఆ సాహిత్యాన్ని అంతా క్యాసెట్ల రూపంలో, పాటల రూపంలో మనకు తీసుకొస్తున్నారు. దానితో పాటు ఈ సంపదని కాపాడే బాధ్యత మనందరి మీద, మీ మీద ఉన్నది. ఈ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత. సూటిగా ఒక ప్రశ్న కూడా అడగాలి. అంటే మీరు చెప్తున్నారు మావోయిస్టులు ఆదివాసులకు ఎన్నో నేర్పించారు, ఆ మూలవాసులకు సంరక్షకులుగా మారారు, అక్కడ సంపదనకు సేఫ్టీగా ప్రొటెక్టర్స్గా మారారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆధునిక సమాజం ఏ అణగారిన వర్గాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏ నిరుపేద వర్గాలకు అండగా లేదంటారా? ఇక్కడ కూడా చాలామంది నిరుపేద అంటే అణగారిన వర్గాలకు కొంతమంది అగ్రవర్ణాల్లోనే నిరుపేదలు కావచ్చు, ఇతరత్ర వేరే వ్యక్తులు కావచ్చు కొంత రక్షణగా మారినటువంటి సందర్భం ఉంది. కేవలం మావోయిస్టు పార్టీ మాత్రమే, మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆదివాసులకి ప్రొటెక్టర్స్. ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక హక్కులు ఉన్నాయి. మీరు అన్నట్టు కేవలం ఖనిజ సంపద రక్షణకు మాత్రమే మావోయిస్టులు నిజంగా అడవుల్లో తలదాచుకుంటాయి. ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్జిటీలు ఉన్నాయి, ఎన్నో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి, వాటిని సంప్రదించవచ్చు. మీలాంటి మేధావులు వాటిపై ఫైట్ చేయొచ్చు, దాన్ని కూడా ఒక ప్రజా ఉద్యమంగా మలచొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేయవచ్చు. ఇటీవల తీసుకున్నటువంటి రైతు చట్టాలు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు ప్రజలు సంఘటితమై పోరాటం చేసినటువంటి సందర్భాలు చూసాం. సో ఎందుకు ఆదివాసుల కోసం, ఆ ఖనిజ సంపద రక్షణ కోసం కూడా రాజ్యాంగబద్ధంగా ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఎందుకు మావోయిస్టు పార్టీ మీదే డిపెండ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటారు? అయితే బయట మీరు అన్నట్లు బయట ఉన్న వాళ్ళు కూడా సమాజం ముందుకెళ్ళడానికి, సమాజంలో పేదవాళ్ళకు కొన్ని అవసరాలు తీరడానికి ఇక్కడున్న దాతలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమే. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇవి ఉపశమనాలు మాత్రమే. పేదవాడికి ఒక ధనవంతుడు సహాయం చేసే దగ్గర ఎందుకు ఉండాలి? పేదవాడు ఎప్పటికీ పేదవాడిగా ఎందుకు ఉండాలి? పేదవాడు కూడా సమాజంలో గౌరవంగా సామాజిక సంపద మీద హక్కు కలిగి ఉండాలి. భూమిని దున్నేవాడికి భూమి మీద హక్కును కలిగి ఉండాలి. కంపెనీలో పనిచేసే కార్మికుడికి కూడా కంపెనీలో వచ్చే ఉత్పత్తిలో, లాభంలో కార్మికుడిగా వాటా ఉండాలి అని కోరుకునేది మావోయిస్టు పార్టీ. ఒక పుండు అయితే ఆ పుండుకు లేపనం పెట్టే పని బయట మీరు చెప్తున్న వాళ్ళు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఏం ఆలోచిస్తుందంటే, లేపనం పెడితే ఇవాళ తగ్గుతుంది, వారం రోజులకు మళ్ళీ తయారవుతుంది. ఆ పుండుకు లోపల బాడీలో ఏదో కారణం ఉంది, ఆ బాడీలో కారణం ఉన్నదాన్ని ఆపరేషన్ చేసి కట్ చేసి తీసి పడేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక శాశ్వతమైన పరిష్కారాన్ని, ఈ దేశంలో పేదలకి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతికి సమసమాజం నిర్మాణం చేయాలనేది వాళ్ళ లక్ష్యం, మావోయిస్టుల లక్ష్యం. అయితే సమాజంలో మరికొంత ముందుకు వెళ్దాం సార్. కొంచెం ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రోజుల్లో మావోయిస్టుల కంటే కూడా అర్బన్ మావోయిస్టులు దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నారు. దేశంలో రాజ్యాంగం కింద వాళ్ళు జీవనం సాగిస్తూనే ఒకవైపు మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారు. నిజానికి అర్బన్ మావోయిజమే రేపు అత్యంత ప్రమాదకర శక్తిగా మారబోతోంది. సో అర్బన్ మావోయిజాన్ని కూడా అంతమొందించాలి. మావోయిస్టు పార్టీకి ఇంటర్నల్గా సహకరించే వ్యక్తుల వివరాలు కూడా బయట పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కొంత ఫుల్ పవర్స్ ఇచ్చి కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం చూసాం. ఉపా కేసులు, మీలాంటి వ్యక్తులపై ఎంతోమంది ప్రజాస్వామికవాదులపై కూడా ఇటీవల కేసులు నమోదవుతున్నాయి. నిజానికి మావోయిస్టుల కంటే కూడా రేపు అర్బన్ మావోయిజం పెరుగుతోంది, మైదాన ప్రాంతంలోకి కూడా ఆ సిద్ధాంతాలు పూర్తిగా వచ్చేస్తున్నాయి అన్న ఒక ఆందోళన, ఆ టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కేంద్రంలో కనిపిస్తూ ఉంది వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. సో ఈ అర్బన్ మావోయిజం ఉందంటారా, లేదంటారా? అసలు ఎందుకు ఇది ప్రవేశించిందంటారు? ఏం చెప్తారు? ఇది కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఒక కల్పిత గాథ, ఒక కల్పిత పదం అర్బన్ మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు అనేది. ఈ అర్బన్ మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు అనేది ఎక్కడ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏ చట్టంలో ఈ పదాన్ని చూయిస్తారు వాళ్ళు? ఎక్కడ ఈ పదం లేదు. కేవలం వాళ్ళ ప్రభుత్వ విధానాలని, మతోన్మాదాన్ని, ఫాసిజాన్ని, పెట్టుబడిదారుల అభివృద్ధి అనుకూలంగా తీసుకునే విధాన నిర్ణయాలని ఎవరైతే వ్యతిరేకించిన వాళ్ళందరినీ అర్బన్ మావోయిస్టులని ముద్ర వేస్తూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళారంటే రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్ట్ అంటారు కదండి. ఇప్పుడు నేనంటే విప్లవ రచయితల సంఘం సభ్యునండి. విప్లవ రచయితల సంఘం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం తన తాత్విక దృక్పథంగా కలిగి ఉంది కనుక నన్ను ఒకవేళ అర్బన్ మావోయిస్ట్ అర్బన్ నక్సలైట్ అన్నానంటే ఒక కాసేపు ఆలోచిద్దాం మనం. కానీ రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్, అర్బన్ మావోయిస్ట్ అన్నారంటే ఒక సుధా భరద్వాజ్ అనేటటువంటి ఒక సామాజిక కార్యకర్త, అడ్వకేట్ను, అంబేద్కర్ మనవాడు ఆనంద్ తేల్తుంబుడే, గౌతమ్ నవల్కా ఒక పత్రికకి ఎడిటర్,
ఇట్లాంటి వాళ్ళందరినీ గౌరీ లంకేష్ అర్బన్ మావోయిస్ట్ అన్నారు. గిరీష్ కర్నాండేజ్ అని ఒక ఆయన నాటక రంగ ఆయన నటుడు ఉన్నాడు. ఆయన అయితే అర్బన్ నక్సలైట్ అని ఇట్లా ఒక మెడకి అది తగిలించుకొని వేసుకున్నాడు. నేను కూడా అర్బన్ నక్సలైట్. మీరు ఒకవేళ న్యాయం మాట్లాడే వాళ్ళే అర్బన్ నక్సలైట్ అయితే మీటూ నేను కూడా అర్బన్ నక్సలైట్ని అని వేసుకున్నాడు ఆయన. అంటే న్యాయం మాట్లాడే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ల కిందకి పోతున్నారు. ప్రజాస్వామికవాదులు, సంఘ సంస్కర్తలు ఉండేవాళ్ళు, ఎన్జిఓల్లో పనిచేసే వాళ్ళు అందరినీ ఆ మాటతో చెప్తున్నారు. కనుక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తమ విధానాలని వ్యతిరేకించే వాళ్ళని చూసి భయపడుతుంది. నీ విధానం కరెక్ట్ అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం ఏమిచ్చింది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మీరైనా నేనైనా వాళ్ళు తీసుకొచ్చే చట్టాల మీద మాట్లాడవచ్చు, ప్రభుత్వం వచ్చే చట్టాల మీద. పౌరుడిగా మన హక్కు ఇది. మాట్లాడేటటువంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడటం మూలంగా విస్తృతమైన చర్చ జరుగుతుంది. చర్చ జరిగి నీ చట్టం న్యాయమైందంటే మరింత పరిపక్వం చెందుతుంది కదా. అట్లా కాకుండా మాట్లాడుతున్నారంటే, మీరు భయపడుతున్నారంటే మీ చట్టములో లోపం ఉంది అనే కదా అర్థం, మీ విధానంలో లోపం ఉంది అనే అర్థం. మీరు ఆదానికి, అంబానికి, లక్ష్మీ మిట్టలకు, డీబీర్స్కు మేలు చేసే చట్టాలు మీరు చేస్తున్నారు. ఆ మేలు చేసే చట్టాలు ప్రజలకు మేలు చేసే చట్టాలు చేయమని మేము అడుగుతున్నాం. అట్లా ప్రజలకు మేలు చేయమని అడిగిన వాళ్ళందరినీ అర్బన్ మావోయిస్టులు అంటున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఇంకొన్ని వేరే అంశాలపై డిస్కస్ చేద్దాం సార్. చాలా షార్ట్ టైం నేను క్లోజ్ చేస్తాను. ఇటీవల దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క లడ్డు పూర్తిగా అపవిత్రం అయిపోయిందని, అందులో జంతు కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పి పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చ జరుగుతుంది. దానిపైన అనేకమైనటువంటి వ్యవస్థలు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని రాజకీయం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రస్తుతం శ్రీవారి లడ్డు అంశం చాలా పెద్ద హాట్ టాపిక్గా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒక మత సంరక్షణకు సంబంధించి కావచ్చు, విశ్వాసాలకి పెద్ద ఎత్తున భంగం కలుగుతోంది కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో అని చాలా ఆయన గత కొద్దిసేపటి క్రితం స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొద్దిసేపటి క్రితం దీక్ష కూడా ప్రారంభించారు పవన్ కళ్యాణ్. సో నిజంగా ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆ మత విశ్వాసాలకు భంగం కలుగుతుంది, ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అయితే ఇప్పుడు ఆయన ఏం ప్రకటించాడో నేను చదవలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఆధారంగా వింటున్నాను నేను. దీని ఆధారంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం మెల్లగా బీజేపీ వైపు జరుగుతుందేమో నాకు అనుమానం అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటుంది. తెలంగాణలో ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము ఎదిగాము. ఎందుకంటే మాకు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు వచ్చాయి. ఓటు బ్యాంకు దాదాపు 34 వరకు శాతం ఓటు బ్యాంకు వచ్చింది. రానున్న కాలంలో మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు నమ్ముతున్నారు. ఓకే. మాకు ఇక్కడ బేస్ దొరికింది. అంటే దక్షిణాదిలో వాళ్ళకి బేసు కేరళలో దొరకటం లేదు, తమిళనాడులో దొరకటం లేదు. కనుక ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది అనే ఉద్దేశం ఉంది వాళ్ళకి. కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అలయన్స్లో భాగంగా ఉన్నాడు కనుక రేపు రాను చంద్రబాబు నాయుడే ప్రధానమైన శక్తిగా మారే ఆ ప్రమాదాన్ని గుర్తించిన బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా తమ రాజకీయ పాచికని ఆడుతుంది అని నేను అనుకుంటాను. ఓకే. దాంట్లో భాగంగానే ఆయన స్టేట్మెంట్లు దాదాపు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ కాలం అంతా 9 నెలల కాలంలో చాలా మౌనంగా ఏం మాట్లాడట్లేదు ఆయన. ఎక్కడ వచ్చి మీడియాతో ఇవాళ మాట్లాడారని మీరు చెప్తున్నారు. అది సనాతన ధర్మ బోర్డు మీద మాట్లాడారని చెప్తున్నారు. నాకు ఒక ప్రశ్న ఉంది. నిన్నటి నుంచి నేను ఆ స్టేట్మెంట్ వింటూ ఉన్నా. ఇప్పుడు 1000 రూపాయలకు తక్కువగా ఆవు నెయ్యి దొరకట్లేదు అంటున్నారు. తెలంగాణలో లేదా మొత్తము దేశంలో ఆవులు ఎన్ని ఉంటాయి? ఈ ఆవుల నుంచి నెయ్యి ఎంత వస్తుంది? బర్రెల నుంచి పాలు వస్తాయి కదా, మరి బర్రెల నెయ్యిని ఉపయోగించట్లేదా? లేకపోతే బర్రెల నెయ్యిని కూడా ఆవు నెయ్యి అంటున్నారా అని ఒక ప్రశ్న నాకు మనసులో ఉన్నది. కనుక పశు సంపద చాలా తక్కువ ఉంది. తక్కువ ఉన్న అది ముఖ్యంగా ఆవుల నుంచి వచ్చే పాలు, ఆ పాల నుంచి వచ్చే నెయ్యి అంటున్నారు. అది సరిపోదు నాకు తెలిసి. కనుక బర్రెల నుంచి వచ్చే నెయ్యి కూడా దాంట్లో కలిపి ఆవు నెయ్యి అంటున్నారు అనుకుంటున్నాను నేను. అయితే ఇది 1000 రూపాయలకి కిలో చొప్పున దొరుకుతుంది అంటున్నారు. మరి 1000 రూపాయల కిలో చొప్పున బయట మార్కెట్లో దొరికితే 450కే ఇస్తామనే కొటేషన్ టెండర్ ఎట్లా వేశారు? టెండర్ నందిని అనేటటువంటి సంస్థ టెండర్ వేసింది అంటున్నారు. 1000 రూపాయలకు బయట మార్కెట్లో ఉంటే నువ్వు ఎట్లా 450కి సప్లై చేస్తావు? అంటే దాని అర్థం ఏంటి? నువ్వేదో కల్తీ చేస్తేనే కదా 450కి. నువ్వు ఏ సంస్థ కూడా అంటే ఎన్నో గోశాలలు ఉంటాయి, ఆ గోశాల నుంచి కూడా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. తీసుకురా, నేను అనేది ఎక్కడి నుంచైనా తీసుకురా. కానీ 1000 రూపాయలకు దొరికేదాన్ని
₹450 ఎట్లా ఇస్తావు అంటే నువ్వు నష్టానికి ఇవ్వాలి. ఏ పెట్టుబడిదారుడు అయినా వ్యాపారం చేసేవాడు నష్టానికి అయితే ఇయ్యాడు కదా. మరి నష్టానికి ఇస్తున్నాడు అంటే ఏదో కల్తీ జరిగే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ కేవలం అండి ఒకవేళ అదే నిజమైతే ఆ నెయ్యిలో ఇతరత్ర పదార్థాలన్నీ కలిసినవి అని అనుకుంటే ఈరోజు మొదలైంది కదా, అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండాలి. ఇవాళ ఏమిటంటే ఒక రాజకీయ అంశంగా ప్రజల ఆలోచన విధానాన్ని అప్పుడప్పుడు పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే మళ్లించడానికి ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఇప్పుడు వరదలు వచ్చాయి. బెజవాడ నగరం అంతా వరదల్లో మునిగిపోయి ఉన్నది. అక్కడ రాజధాని కట్టడం అనేది సరైంది కాదు అంటున్నారు. శివరామకృష్ణ కమిటీ అయినా లేకపోతే చాలామంది మేధావులైనా రాజధాని కట్టడానికి ఆ భూమి సరైన భూమి కాదు, బెజవాడ భూమి అని అంటున్నారు. వీటి మీద చర్చ నడుస్తుంది. ఈ చర్చను పక్కదారి పట్టించడానికి ఇంకొక దాన్ని ముందుకు తీసుకొస్తారు మధ్యలో. కనుక రాజకీయ ప్రేరేపితంగా ఇది ముందుకొచ్చిందేమని నేను భావిస్తున్నా. అంతకు మించి ఇవాళనే కొత్తగా ఏదో ఆ నెయ్యిలో కలుషితమైందని అయితే నేను అనుకోవటం లేదు. ఫైనల్ క్వశ్చన్ సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. ఒకవైపు దండకరణ్ నుంచి కూడా ఆపరేషన్ కగార్ తోటి కొంత మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కువగా తెలంగాణలోకి వాళ్ళు ప్రవేశించే అవకాశం ఉంది అని ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మరోవైపు తెలంగాణలో ఇటీవల మునిపెన్నడూ లేని విధంగా చాలా భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది. మావోయిస్టులు అచ్చెన్న టీం పూర్తిగా వాషౌట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మళ్ళీ మావోయిస్టుల అంటే బలోపేతం అవడం కావచ్చు, సింగరేణి కార్మిక సమాఖ్య లాంటి ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ పునరుజ్జీవం పూసుకున్నట్టు కొంత ఆ కదలికలు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? నిజంగా మళ్ళీ ఏదైనా ఆజ్యం పోసుకునే అవకాశం ఉంటుందా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కావచ్చు? ప్రజల నిత్య జీవన సంఘర్షణ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాటికి ఒక స్పేస్ దొరుకుతుంది. ఈ ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైనప్పుడు, సామాన్యుల సమస్యల్ని అడ్రస్ చేయడంలో విఫలమైనప్పుడు, పాలకవర్గాలు పెట్టుబడిదారులకు మాత్రమే పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ ఉద్యమాలైనా సరే ఆ ఉద్యమాలు ఆ ప్రజల దగ్గరికి వస్తాయి. ఆ ఉద్యమాలు ఆ ప్రజల్ని సమీకృతం చేస్తాయి. ఆ ఉద్యమాలు ఆ ప్రజల నిర్మాణాత్మకం చేస్తాయి. దాన్ని ఎవరు ఆపలేరు. ఎన్కౌంటర్లు జరుగుతాయని ఎన్కౌంటర్లు ఇవ్వాలి కొత్తగా కాదు కదా. మొదటి ఎన్కౌంటర్ నుంచి 67 నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. ఇక అయిపోయింది అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయిపోయింది అన్నవాళ్ళు మరి అయిపోతే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక చిన్న మావోయిస్టులు ఒక బెల్టులో ఉన్నటువంటి మావోయిస్టులను చూసి ఇంత పెద్ద ప్రభుత్వం కొన్ని కోట్ల బలగాలు ఉన్నటువంటి సైనిక బలగాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? అంటే భయపడుతున్నారంటే అర్థం ఏమిటి? మీ విధానాల దగ్గర సమస్య ఉంది కనుక ప్రజలు అటువైపు అట్రాక్ట్ అవుతారు కనుక అటువైపు అట్రాక్ట్ అయితే పెద్ద పౌర విప్లవం వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు మీరు. పౌర విప్లవం వచ్చే అవకాశం నా దృష్టిలో ఖచ్చితంగా రానున్న కాలంలో సంక్షోభంలో ఉంది దేశం. దేశమే కాదు ప్రపంచమే సంక్షోభం ఉంది కరోనా తర్వాత. ఈ సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలో తెలవటం లేదు వాళ్ళకి. ఈ సంక్షోభము చదువుకున్నటువంటి నిరుద్యోగులు కోట్ల మంది 65% యువతరం ఈ దేశంలో ఉందండి. దేశ జనాభాలో 70-75 కోట్ల మంది 30 ఏళ్ళ వయసులోపు వాళ్ళు ఉన్నారు. 144 కోట్ల మందిలో 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 75 కోట్ల మంది ఉన్నారు. 80 కోట్ల వరకు 80 కోట్ల మంది ఈ యువత పని చేయడానికి ఉద్యోగాలు లేవు. ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ అన్నారు. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉద్యోగాలు తీసేసి రోడ్డు మీద పడుతూ ఉన్నారు. తర్వాత మన గ్రామాల్లో చదువుకున్న యువతరానికి ఏ ఉపాధి లేకుండా తిరుగుతున్నారు. అట్లా తిరుగుతున్న వాళ్ళు ఎక్కడ పోరాటాలు చేస్తారని భయపడి వాళ్ళని తాగుబోతులుగా మారుతూ ఉన్నారు. దానితో పాటు మాదక ద్రవ్యాలు గ్రామాల్లోకి వచ్చే విధంగా చేసి గంజాయి, హెరాయిన్, కొకాయిన్ లాంటి మాదక ద్రవ్యాలకు వాళ్ళని బానిసలు చేస్తూ ఉన్నారు. కనుక రైతులు సంక్షోభంలో ఉన్నారు. కార్మికులు ప్రైవేటు రంగ సంస్థలన్నిటికీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసారు. కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇన్ని రకాల సామాజిక వర్గాలందరూ కూడా సంక్షోభంలో ఉన్నారు. ఈ సంక్షోభం ఎక్కడ పేలుతుందో అనే భయం పట్టుకున్నది పాలకులకి. కనుక ఆ పేలుతున్న సందర్భానికి సరిగ్గా నాయకత్వం వహించే వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ భయం ఏమిటంటే మావోయిస్టులు వీళ్ళకి నాయకత్వం వహిస్తారు, అందుకోసమే మావోయిస్టులు లేకుండా చేస్తే అయిపోతుంది కదని ఆలోచిస్తారు. ఫైనల్గా అన్ని జనసభలకు అటెండ్ అవుతున్నారు, ప్రజా సమస్యలను కోట్ చేస్తున్నారు. మీరు మీ ప్రసంగాలతో కొంతమంది ఆకర్షితులు కూడా అవుతున్నారు. అనేక విధాలుగా వాళ్ళు కూడా పరిపక్వత చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రొఫెసర్ కాసిం తెలంగాణలో రాబోయే మరో ఉద్యమాలను భుజస్కంధాల వైపోతున్నాడా? వాటికి నాయకత్వం వహించబోతున్నాడా? సమాజము కోరుకుంటే ఖచ్చితంగా మనం ఏ పాత్రలోకైనా వెళ్ళిపోవాల్సిందే. సమాజం అవసరం ఉంది అనుకుంటే
ప్రొఫెసర్ కాసిం ఖచ్చితంగా ఆ సామాజిక సందర్భంలో ఆ సామాజిక మూలమలుపులో దాన్ని తలకెత్తుకోవడానికి జీవితం తర్వాత కూడా ప్రొఫెసర్ కాసింలో ఏం మార్పు లేదు, ఇంకా అదే కసి అదే పటుత్వం కనిపిస్తుంది మీ మాటల్లో. జైలు జీవితం అనేది మనిషిని మరింతగా పదునెక్కిస్తుంది, ఎప్పుడైనా పదునెక్కారనమాట. పదునెక్కిస్తుంది. ఓకే. కనుక జైలు నాకు 2020 కొత్త కాదు కదా, అంతకన్నా ముందు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా జైలుకు వెళ్ళాను కనుక జైలు జీవితం ఈనాటి సందర్భంలో మరింత పదునెక్కించింది. అంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తులు కాదు అనే విషయం నాకు బాగా అర్థమైంది ఎక్కువ రోజులు ఉండటం మూలంగా. కనుక సమాజంలో అసలు నేరస్తులు సమాజంలో ఉన్నారు, దానికోసం మనం పోరాటాలకు సిద్ధపడవలసిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. అది విన్నర్గా ప్రొఫెసర్ కాసిం గారి మాటల్లోనే ఆయన యొక్క దృక్పథం చాలా స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం చేశాను, ఆయన గొంతును వినిపించే ప్రయత్నం చేశాను. ఇది వీడియో లిస్ట్ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.